వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక టైటిల్ పెట్టాం మనం, జగన్ను టెన్షన్ పెడుతున్న పిల్లి సుభాష్. ఈరోజు చూసినట్టయితే పిల్లి సుభాష్ చంద్రబోసు వైఎస్ఆర్సీపీలో చాలా కీలక నేతగా కూడా ఉన్నారు మొన్నటి వరకు. అసలు ఆయన హిస్టరీలో చూసినట్లయితే వైఎస్తో ఆయన అసోసియేట్ అయింది కొద్ది కాలమే, కాంగ్రెస్తోని వైఎస్తోని అసోసియేషన్గా ఉంది కొద్ది కాలమే. వైఎస్ హయాంలో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టే ప్రయత్నం చేశారో, వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన ఓదార్పు చేస్తానంటాం కానీ, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ లాంటి వాళ్ళు దాన్ని డినై చేసే ప్రయత్నం కానీ, ఈ కారణాలతో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చున్నారు, ఎంపీగా ఉన్నారు. ఆ రోజు పార్టీ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన చాలామంది నేతలు ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ ఫాలోయర్స్ కూడా. కానీ అందులో కూడా ఒక కొండా సురేఖ లాంటి వాళ్ళు, ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అదే స్థాయిలో సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఒక కీలక కారణం ఉంది. వైఎస్కి కేవలం వాళ్ళు ఫాలోయర్స్కే కాదు, ఆయనకు ఒక ఆత్మీయ బంధువుల్లో కూడా వాళ్ళు ఉంటూ వచ్చారు. ఒక కొండ సురేఖ్ కావచ్చు, ఒక పిల్లి సుభాష్ కావచ్చు. అందుకే ఆ రోజున వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు, మంత్రి పదవుల్లో ఉండి కూడా కాంగ్రెస్ వైపు నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళిద్దరూ కూడా తమ మంత్రి పదవులను కూడా వదులుకొని ఆ రోజు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. దెన్ 2012 ఉప ఎన్నికల్లో కూడా పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు ఓడిపోయినారు. దెన్ ఆ పరిణామాలు మనం పక్కన పెట్టినట్లయితే, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా పిల్లి సుభాష్ చంద్రబోసు తోట త్రిమూర్తుల చేతిలోని ఓడిపోవడం జరిగింది రామచంద్రపురం నుంచి. అయినా సరే ఇక 2019 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రయోగం చేసే ప్రయత్నం చేశారు. బట్ లాస్ట్ మినిట్లో పిల్లి సుభాష్ తనకు కాకుండా వేణుగోపాల్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా కోరడం, జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించడం. దెన్ వేణుగోపాల్ ఆ రోజు చెల్లిపోయిన వేణుగోపాల్ ఎమ్మెల్యేగా గెలిచినారు అండ్ మంత్రి కూడా అయ్యి ఉన్నారు. దెన్ జగన్మోహన్ రెడ్డి పిల్లి సుభాష్ లాంటి వాళ్ళకి ముందు, వేణుగోపాల్ కంటే ముందు పిల్లి సుభాష్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అయితే కొద్ది రోజులకే అమరావతి నిర్ణయం, ఎప్పుడైతే ఆయన అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల నిర్ణయం అంటూ కూడా తెర మీదకు తీసుకొచ్చారో, ఆ క్రమంలోనే 3 రాజధానుల బిల్లును ఆమోదించుకునే క్రమంలో ఆయన కౌన్సిల్ ఒక అడ్డుగోడుగా నిలిచింది. దీనిలో భాగంగానే కౌన్సిల్ రద్దుకు ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన కోర్టులకు కూడా అప్పీల్ కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఇలాంటి క్రమంలోనే అటు ఎమ్మెల్సీలుగా ఉన్న ఎవరైతే పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మోపిదేవి లాంటి వాళ్ళు ఆ రోజు రిజైన్ చేయడం జరిగింది. తమ మంత్రి పదవులకు కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరికీ కూడా రాజ్యసభ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రమోట్ చేసి ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగుతూ వస్తున్నారు ప్రజెంట్ కూడా. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో రామచంద్రపురం టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరిగింది. ఎందుకంటే చెల్లిపోయిన వేణుగోపాల్ చాలా పట్టుబడుతూ ఉన్నారు అక్కడ, తనకే టికెట్ మరోసారి ఇవ్వాలి అంటూ కూడా ఆల్మోస్ట్ తన గురువైన పిల్లి సుభాష్తో కూడా ఆయన గొడవలు పడుతున్న పరిస్థితుంది. ఇక ఏకంగా తన కుమారుడైన సూర్యప్రకాష్కి టికెట్ ఇవ్వాలి, లేకపోతే పార్టీ నుంచి తాను ఎగ్జిట్ అవుతానంటూ కూడా పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేశారు. ఒక దశలో అసలు ఊగిసలాట జరిగింది, ఎవరి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గుతారు అనేది. ఈ మధ్యలోకి తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూడా, నాకు మండపేట వద్దు, నాకు కూడా రామచంద్రపురమే కావాలంటూ కూడా ఆయన అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక దశలో తిరుగుబాటు జెండా ఎగరేశారు, ప్రెస్ మీట్ పెట్టి మరి తాను రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తాను, పార్టీ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేని పరిస్థితుల్లో అటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు రాయబారం చేసిన ఆయన వెళ్ళలేదు కూడా. సో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రోజు పిల్లి సుభాష్కు జగన్మోహన్ రెడ్డి పిల్లి సుభాష్ కొడుకు సూర్యప్రకాష్కు టికెట్ కేటాయించారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే అటువైపు నుంచి చూస్తే టీడీపీ వైపు నుంచి టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది మొన్న ఏదైతే కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా సీటు, అక్కడ అదే ఇంకో సుభాష్కి కూడా టీడీపీ టికెట్ కేటాయించింది. ఆయన ఈరోజు గెలిచారు, మంత్రిగా కూడా ఉన్నారు. దెన్ ఇక ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, చెల్లిపోయిన వేణుగోపాల్ను ఆ ఎన్నికల సమయంలో, మొన్నటి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయించారు. బట్ ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు అక్కడ పిల్లి సుభాష్ చెల్లిపోయిన రూపంలో ఒక ఆధిపత్య పోరును ఎదుర్కొంటూ ఉన్నారు. ఆల్రెడీ తమ అక్కడ ఓడిపోయినారు, తన కొడుకు కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో పిల్లి సుభాష్కు తన సొంత పార్టీ నుంచి, అంటే చెల్లిపోయిన నుంచి ఆధిపత్య పోరైతే ఎదురవుతోంది. ఓటమి పాలైనప్పటికీ తన కొడుకు తన కాన్షియన్స్ని చూసుకుంటూ అక్కడే ఉన్నప్పటికీ, ఎక్కడి నుంచో వచ్చిన రూరల్ నుంచి మళ్ళీ తిరిగి ఇటు వచ్చిన చెల్లిపోయిన వర్గానికి అక్కడ ప్రయారిటీ దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే చెల్లిపోయిన వేణుగోపాల్కి అక్కడ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఉంది. అది ప్రాక్టికల్గా కూడా అదే జరుగుతూ వస్తోంది మొన్నటి నుంచి. అందుకే జగన్మోహన్ రెడ్డి
పూర్తి స్థాయిలో తను జగన్మోహన్ రెడ్డి నోటీస్లో పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు దీన్ని పెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకొని దాన్ని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తన చుట్టూ జరుగుతున్న ఇష్యూల మీద ఫోకస్ పెట్టేందుకే టైం సరిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లి సుభాష్ ఏకంగా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని కూడా చెప్తున్నారు. జనసేన వైపు చూస్తున్నారు. జనసేన నుంచి కూడా పిల్లి సుభాష్కి అదే స్థాయిలో ఆఫర్ ఉందని చర్చ జరుగుతోంది. సో జనసేన పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు వచ్చినట్లయితే తమ పదవులు వదులుకొని జనసేన నేతలు కూడా రెడ్ కార్డ్ పేరు పరిచే అవకాశం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో ఆయన జనసేన మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు అందుకే ఇక పిల్లి సుభాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తలనొప్పి ఎదురవుతుందంటే కూడా అది ఆశ్చర్యం కాదు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎన్నోసార్లు పిల్లి సుభాష్ని ఆయన అసంతృప్తిని కూడా బహిరంగంగానే చెప్తూ ఎన్నోసార్లు పార్టీని వీడే ప్రయత్నం చేసినా అంతకంటే ఎక్కువసార్లు ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లి సుభాష్ తిరుగుబాటు జెండా ఎగరేసి జనసేన వైపు చూస్తే బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతవరకు కూడా హోల్డ్ చేయగలరు అనేది చాలా సీరియస్ అంశంగా మారింది. అందుకే ఈ రోజున మనం టైటిల్ పెట్టాం, పిల్లి సుభాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త తలనొప్పి రాబోతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఓటమి పాలైనప్పటికీ తన కొడుకు తన కాన్షియన్స్ని చూసుకుంటూ అక్కడే ఉన్నప్పటికీ ఎక్కడి నుంచో వచ్చిన రూరల్ నుంచి మళ్ళీ తిరిగి ఇటు వచ్చిన చెల్లుబోయిన వర్గానికి అక్కడ ప్రయారిటీ దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే చెల్లుబోయిన వేణుగోపాల్కి అక్కడ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చర్చ ఉంది. అది ప్రాక్టికల్గా కూడా అదే జరుగుతూ వస్తోంది మొన్నటి నుంచి. అందుకే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తను జగన్మోహన్ రెడ్డి నోటీస్లో పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు దీన్ని పెట్టే ప్రయత్నం చేసినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకొని దాన్ని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తన చుట్టూ జరుగుతున్న ఇష్యూల మీద ఫోకస్ పెట్టేందుకే టైం సరిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లి సుభాష్ ఏకంగా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని కూడా చెప్తున్నారు. జనసేన వైపు చూస్తున్నారు. జనసేన నుంచి కూడా పిల్లి సుభాష్కి అదే స్థాయిలో ఆఫర్ ఉందని చర్చ జరుగుతోంది. సో జనసేన పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు వచ్చినట్లయితే తమ పదవులు వదులుకొని జనసేన నేతలు కూడా రెడ్ కార్డ్ పేరు పరిచే అవకాశం ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో ఆయన జనసేన మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు అందుకే ఇక పిల్లి సుభాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తలనొప్పి ఎదురవుతుందంటే కూడా అది ఆశ్చర్యం కాదు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎన్నోసార్లు పిల్లి సుభాష్ని ఆయన అసంతృప్తిని కూడా బహిరంగంగానే చెప్తూ ఎన్నోసార్లు పార్టీని వీడే ప్రయత్నం చేసినా అంతకంటే ఎక్కువసార్లు ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లి సుభాష్ తిరుగుబాటు జెండా ఎగరేసి జనసేన వైపు చూస్తే బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతవరకు కూడా హోల్డ్ చేయగలరు అనేది చాలా సీరియస్ అంశంగా మారింది. అందుకే ఈ రోజున మనం టైటిల్ పెట్టాం, పిల్లి సుభాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త తలనొప్పి రాబోతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా సార్ట్అవుట్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.